మెజారిటీ ఆఫ్ పీపుల్ వీధి కుక్కల వల్ల సఫర్ అవుతున్నారు. కొందరు చికెన్ మటన్ తినుకుంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు ఎనిమల్ లవర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంతగానం ఎనిమల్ లవర్స్ అయితే ఈ చికెన్ మటన్ కూడా తినకూడదు కదా. అంటే మన డాగ్ లవర్స్ దీనికి ఇచ్చే రిప్లై ఏంటంటే, చికెన్ మటన్ ఫిష్ తింటే కుక్కల పక్షాన మాట్లాడొద్దా? అయితే మరి హిట్లర్ ఏమన్నా శుద్ధపూసనా? హిట్లర్ కూడా నాన్ వెజ్ తినేవాడు కదా. డాగ్స్ అంటే హిట్లర్కి ఇష్టమే, కానీ హిట్లర్ ఎలాంటి వాడో మనందరికి తెలుసు అని జనాలు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు అనమాట. కుక్కలు అంటే అందరికి ఇష్టమే, కానీ ఈ మ్యాటర్ను కొంచెం ఎమోషన్ తగ్గించి లాజిక్తో ఆలోచించే అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇలా ఎందుకు చేసిందంటే, డేటా ప్రకారం ప్రతి సంవత్సరం మన దేశంలో 37 లక్షల డాగ్ బైట్స్ జరుగుతున్నాయంట. సుప్రీంకోర్టు ముందు ఏజీ నూరానీ గారు, అంటే ఈయన ఒక అడ్వకేట్, ఆయన కూడా ఇదే అంటున్నారు. రోజుకు 10,000 మందిని కుక్కలు కరుస్తున్నాయంట. మన దేశంలో ప్రతి సంవత్సరం 20,000 మంది ర్యాబిస్ వల్ల చనిపోతున్నారు. సో సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఈ డేటా ప్రకారంగా ఉంటే మంచిగా ఉండేది, కానీ గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే, ఢిల్లీ గురించి మాట్లాడదాం.